మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను సామాజిక ఉద్యమకారుని. ఏదైతే మన హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉన్నదో, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే మన రంగరాజన్ గారి పైన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వీర రాఘవ రెడ్డి, ఆయన ఏ సంస్థ పెట్టుకున్నాడు అని అంటే రామరాజ్య స్థాపన అంట. నేను ఆయనకు 2 నెంబర్లకు ఫోన్ చేశాను. ట్రూ కాలర్లో ఆంధ్రుడు అని పడ్డది. సంతోషం. ఆయన ఆంధ్రాలో పుట్టాడు కాబట్టి ఆంధ్ర మీద ప్రేమ అనేది ఆంధ్రుడు అని పెట్టుకున్నాడు. నేను తెలంగాణ శ్యాములు కాబట్టి నాకు తెలంగాణ మీద ప్రేమ కాబట్టి నేను తెలంగాణ అని పెట్టుకున్నాను. సూపర్, మంచిది. ఈ రంగరాజన్ గారి పైన ఇంటికి వెళ్ళి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 26 మంది గూండాలు, అది కూడా 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి బ్యాచ్ను మొత్తం మతం పేరుతో ఒక ఉన్మాదులాగా ఉగ్రవాదులాగా తయారు చేసి చుట్టూ ఆయన పక్కన తిప్పుకొని ఈయన పాటలు పాడుతూ ఉంటాడు. వాళ్ళు వీడియోలు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో షేర్లు చేసి తానా తందానా అని భజన చేయించుకుంటూ ఉంటాడు. ఈ గుండా, మరి ఈ గుండాని నరేంద్ర మోడీ ఏమన్నా పంపించాడా? ఇలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమన్నా పంపించాడా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఏమన్నా అప్పుడప్పుడు ఆయన మసీదులను చర్చిలను కూల్చేస్తూ ఉంటాడు? కేవలం రాముని మాత్రమే నమ్మాలి, రాముని మాత్రమే కొలవాలి, రాముని కాకుండా ఇంకే దేవుని కొలిచినా మేము చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తామని కిషన్ రెడ్డి ఏమైనా చెప్పి పంపించాడా? లేకపోతే వీళ్ళ హెగ్డేవర్ దగ్గర నుంచో, లేకపోతే వీళ్ళ శ్యామప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచో, వీళ్ళ సవర్కర్ దగ్గర నుంచో, వీళ్ళ నాథురామ్ గాడ్సే దగ్గర నుంచో, లేకపోతే వీళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నాడా? ఎవడివి రా నువ్వు వీర రాఘవరెడ్డి? మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి పైన చేయి చేసుకుంటావు. 26 మంది గూండాలని, ఆంధ్ర కిరాయి గూండాలని వేసుకొని వస్తావా? ఎవడిచ్చాను నీకు డబ్బులు? నరేంద్ర మోడీ అని వెనకాలన్నది, అమిత్ షా అని వెనకాలన్నది, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత, లేకపోతే ఏబీవీపీ భావజాలం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి. నువ్వు రాఘవరెడ్డి అయినా రేవంత్ రెడ్డి బంధం ఏమన్నా ఉందా? నేనైతే అట్లా అనుకోవట్లేదు. అనుకోకపోతే 100% శాశ్వత కాలం నిన్ను జైల్లో పెట్టాలి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి నీ మీద, ఊపా కేసులు పెట్టాలి నీ మీద, దేశద్రోహం కేసులు పెట్టాలి నీ మీద. ఎంత ధైర్యం ఉంటే నీకు చిలుకూరు బాలాజీలో ఉన్నటువంటి అర్చకుడి పైన దాడి చేస్తావు నువ్వు? నీకు డబ్బులు ఇవ్వాలన్నా? ఇవ్వకపోతే చంపేస్తావా? నీకు ఫోన్ చేశారు 2 నెంబర్లకు, నేను 9000 ఇంకో నెంబర్ కూడా చేశా, పని చేయట్లే. నువ్వు బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి. నువ్వు రాజ్యాంగ రక్షణ కోసం పనిచేయాలి. నువ్వు గతంలో కూడా పలుమార్లు అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అవమానిస్తూ మాట్లాడినావు. నేను చాలాసార్లు నీ వీడియోలు చూసిన. పనిచేయి, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. నేను కూడా కలిసి నీతో పాటు నడుస్తా. నువ్వెవడేవరా దాడి చేయడానికి? ఎన్ని గుండెలు నీకు? తెలంగాణ పైన దాడి చేస్తావా? నీ వెనకాల గుజరాత్ తోడు ఉండి నడిపిస్తున్నా చెప్పు. డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను, ఒక పూర్తి విచారణ చేయాలి 100%. గతంలో కరుణాకర్, లలిత్ కుమార్, కరాటే కళ్యాణి, పరిపూర్ణానంద స్వామి, ఇంకెవడెవడో పనికి మాలిన సన్నాసులు మొత్తం ఆంధ్ర ముఠా మొత్తం వచ్చి తెలంగాణలో హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టడం. వాడు చెప్తాడు సన్నాసి, వాడు పొద్దున్న లేస్తే ఎంఐఎం మీద పడతాడు. మీరు మనం హిందూ రాములు ఓట్లేదు. మరి కొట్టింది హిందువునేరా? కొట్టింది హిందువునే. బండి సంజయ్ కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ, గతంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈయన రోజు పెట్టని పంచాయతీ లేదు. ఇప్పుడు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. ఏంది అడిగి తెలుసుకోవడం? ఏంది నీ వైఖరి? డబ్బులు ఇవ్వాలా? బీజేపీ పార్టీ కోసం డబ్బులు ఇవ్వాలనా? రామరాజ్యం కోసం డబ్బులు ఇవ్వాలనా? ఏంది రామరాజ్యం అంటే? మనుషులను చంపడమా, కొట్టడమా? హిందూ సమాజం పరువు తీస్తుర్రా మీరు? పరువు తీస్తుర్రు, అని ఉంచుతుర్రు మీ మీద. దేవుడి పేరుతోని వ్యాపారం చేస్తుర్రా మీరు? బ్రోకర్స్లా తయారయ్యారా? ఎందుకురా ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి దాడులకు ఉచిగొలుపుతారు ఇటువంటి సన్నాసుల్ని? వాడు గతంలో లలిత్ కుమార్ ఉంగరాల స్వామిని పేరు 60 లక్షలు డిమాండ్ చేస్తాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికినవి ఉన్నాయి, మీ దొరకని ఇంకెన్ని ఉన్నాయి? ఖబర్దార్, ఇది ఉత్తరప్రదేశ్ కాదు. ఇలా కిషన్ రెడ్డి చెప్తాడు, ఏ దేశానికి, ఆఫ్ఘనిస్తాన్కు, బంగ్లాదేశ్కు, శ్రీలంకకు, ఏ దేశానికి వచ్చినా మా 56 ఇంచుల షాతి పైల్వాన్ విశ్వగురు ఉంటున్నాడు. మరి ఆడబోయిండు విశ్వగురు? చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు, ఆయన పైన దాడి జరిగింది. అంత పెద్ద సమస్య ఉంటుంది సార్, చిన్న సమస్య. ఇటువంటి సంస్థలను నిషేధించమని ఒక లెటర్ రాయి. ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లెటర్ రాయి. ఇటువంటి నిషేధ ఆర్ఎస్ఎస్ లాంటి, బజరంగ్ దళ్ లాంటి తీవ్రవాద సంస్థలను మొత్తం బ్యాన్ చేయాలి సార్. దాడులకు చంపుతారు. ఇంటికి 26 మంది పోయి కొట్టిరు. 26 మంది పోయి ఇంటికి పోయి కొట్టి చంపారు. ఏమనుకుంటారు?
వాడు ముస్లింలు తిట్టాలి, క్రైస్తవులు తిట్టాలి, మొత్తం ఉసుగొలపాలి. బండి సైన్యం చెప్తారు బీసీ సంఘాలు ఆడిగిపోయినాయి, హిందువులు గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళు 10% తీసుకుని 5% తీసుకున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసి దుబ్బాల చూడ. నీ మోడీ ఇచ్చినటువంటి హామీల మీద పోరాటం చేయి, నీతో పాటు కలిసి నేను నడుస్తా. నీ మోడీ ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద పోరాటం చేయి. అప్పుడు ఓట్లాడు. హిందువులు ముస్లింలు పేదరికంతో అలమటిచ్చేది హిందువులు కాదా? ఏం చేసింది నీ మోడీ పేదల కోసం? ఇటువంటి దుర్మార్గుల్ని డబ్బులు ఇచ్చి అంబానీ ఆదానీలకు దేశాన్ని మొత్తం అప్పగించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇటువంటి తీవ్రవాద సంస్థలకు ఇచ్చి దాంట్లో కుసుకొలుపుతాడు. ఎందుకంటే గోత్రం కావాలంట. అడిగారా గోత్రం, గుళ్ళెకి కావాలి గోత్రం. ఏం చేసిండు ఆయన? సౌత్ ఈ దక్షిణాదిలో పుట్టడమే ఆయన పాప. దక్షిణాది పూజారులను చంపేస్తారా? ఉత్తరాది ఆధిపత్యం ఉండాలా? మాది గుడి కాదా? గుడి కాదా అంటాడు. మళ్ళా ఆంధ్ర దేవుడు తెలంగాణ ప్రజల్ని దీవిస్తున్నట్ట. దేవుడికి ఆంధ్ర తెలంగాణ ఏముందిరా? సర్వాంతర్యామి కదా మా సమ్మక్క సారక్కలాగనా? వెంకటేశ్వర స్వామి ప్రాంతీయ దేవుడు ఆయన ఏమన్నా? వెంకటేశ్వర స్వామి ఎన్నో అవతారం? 7వ అవతారమా? కలియుగ దేవుడు అంటారు కదా. చెప్ ఖబర్దార్. దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడి కుటుంబానికి భద్రత కల్పించాలి. తక్షణమే రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాలి. ఈ తీవ్రవాద సంస్థల్ని బ్యాన్ చేయాలి. దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వహించాలి. పొద్దున్న లేస్తే వాళ్ళకి భజన చేయి ఇటువంటి తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించేటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సో కాల్డ్ మేధావి ప్రపంచ. సార్ నేను కూడా కంప్లైంట్ ఇస్తా, చెయ్యి. శాశ్వత కాలం వల్ల జైలు ఉండేలా పెట్టు, బయటికి రాకుండా చెయ్యి. మేము కొట్టిన వాళ్ళని కొట్టమని చెప్పేటోళ్ళం కాదు, అసలు హింసను కోరుకునేటోళ్ళం కాదు. మేము తెలంగాణ సమాజం హింసను కోరుకోదు. కానీ మమ్మల్ని అవమానిస్తే, మా కల్చర్ని అవమానిస్తే, మా మీద దాడి చేస్తే ఎంత టోన్నైనా ఖబర్దార్, ఎంత టోన్నైనా బొంద పెడతాం, ఎంత టోన్నైనా సరే. నరేంద్ర మోడీ ఉండని, ఇంకా అంత పైన నరేంద్ర మోడీ కంటే ఇంకా పెద్ద పైన వాడు ఉండని భయపడం. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో కొట్లాడతాం. మీలాగా గూండాల్లాగా ప్రవర్తించం, మీలాగా తీవ్రవాదాలు. మీకు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం తేరలేదు, మీకు పాకిస్తాన్లో పొద్దున్న వేస్తే మీరు తీవ్రవాదాలను తిడతారు కదా, వాళ్ళకి తేడలేదు. రాజసింగ్ అంటాడు బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేదంట, మరి హైదరాబాద్లో హిందువుల పూజార్లకు రక్షణ లేదు. బతుకొచ్చిన రాజాసింగ్ హైదరాబాద్లో ఉన్నటువంటి పూజార్లకు రక్షణ లేదు. ఏంది దీనిపైన నీ వైఖరి చెప్పు. ఖండిస్తున్నాను వదిలేస్తే సరిపోదు, తీవ్రవాద సంస్థల్ని బ్యాన్ చేసేంత వరకు బీజేపీ వాళ్ళు పోరాటం చేయాలి. హిందూ సంఘాలు మొత్తం ఈ దాడిని ఖండించాలి. హిందూ సమాజం పరువు తీస్తున్నటువంటి ఇటువంటి సంస్థల్ని నిషేధించమని మొత్తం ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ముఖ్యంగా హిందువుల పరువు తీస్తున్నారు, హిందువుల పరువు, రాముడు పరువు తీస్తున్నారు. రాముడు బతుకుంటే చెప్పు తీసుకొని కొట్టేటోడు వీళ్ళని. ఎక్కడ రాముడు ఎవరిని చంపమని చెప్పలే, ఎక్కడ కూడా కోరుకొని. నేను చదువుకున్న పుస్తకాలలో అయితే మరి లేదు. మీరు వక్రీకరించినటువంటి పుస్తకాలలో మీరు రాసుకున్న పుస్తకాలలో రాముడు మరి అలా చంపనడా ఇలా చంపనడా అనేది ఇల్లే చెప్పాలి. రాఘవరెడ్డిని సమర్థించేటువంటి వ్యక్తులు రాముడు హత్యలు చేయమన్నాడా, డబ్బులు అడగమన్నాడా, స్వాములని ఇవ్వకపోతే 26 మందిని వేసుకొని పోయి కొట్టకి చంపమన్నాడా? నరేంద్ర మోడీ చెప్పించిన 100% నా డౌటే. పూర్తి విచారణ చేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ కాలు వస్తేదేమో ఈయన పేరు రేవంత్ రెడ్డి. మరి ఆ బడే భయ్యా చోటా భయ్యా ఇద్దరు కలిసి ఈ తెలంగాణలో ఇంకేమైనా చేయాలనుకుంటురా? అదే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, దానికోసం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నట్టున్నాయి. ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణలో ప్రజలందరూ సామరస్యంగా బతకొద్దా? సర్వమత ప్రజలు సామరస్యంగా బతకడం మీకు ఇష్టం లేదా? ఇప్పుడు చెప్పండి. అదే మేము పనులు ఏం చేయం, మతం పేరు మీద ఓట్లాడుతామని చెప్పండి. ఖబర్దార్ వీర రాఘవరెడ్డి, ఖబర్దార్. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపైన స్పందించాలి. ఇటువంటి తీవ్రవాద సంస్థల్ని బ్యాన్ చేయాలి. రాఘవరెడ్డికి అంటే ఎవరైతే సహాయం చేశారో ఆ టీమును మొత్తం శాశ్వత కాలం జైలు వేయాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత రాజ్యాంగం.